వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఆడవాళ్ళు ఎలా ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అంటే ఆమ్ని గారి పేరే చెప్తారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంక నేను చేసిన సినిమాలన్నీ అలాంటివి శారీస్ కట్టుకొని మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అది. యా సో నాకు ముద్ర పడిపోయింది అలా శారీస్ లో చాలా చక్కగా మా తెలుగింటి అమ్మాయిలా ఉంటారు అని. కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనిపించిందా శారీస్ తోనే స్టార్ట్ చేయాలా కెరీర్, లేకపోతే వెస్ట్రన్ మోడర్న్ అంత అలా? యాక్చువల్లీ నాకు వెస్టర్న్ ఇష్టం, నాకు ఇష్టం. నేను నా ఫస్ట్ మూవీ కూడా ఫుల్ వెస్టర్న్, అది జంబలకడి మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. నా సెకండ్ మూవీ ప్రేమే రేపటి రౌడీ అటు ఇటు ఉంటుంది. తర్వాత ప్రేమే నా ప్రాణం మొత్తం మోడర్న్ డ్రెస్సెస్. ఇంకా మిస్టర్ బెల్లాం దగ్గర నుంచి పడిపోయింది. ఆమని గారు హోమ్లీకే బాగుంటారు. మీ లైఫ్ లో ఒకసారి మీ గ్రాఫ్ చూసుకుంటే సినిమాల పరంగా చాలా పీక్కి వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి అంత పొజిషన్లో ఉన్న ఆమ్ని గారు ఏంటి ఇది కూడా ఉందా, ఇలాంటి ఒక స్టోరీ నిజమా అనుకునేంత ఈ మధ్య మీరు ఓపెన్ అయితే కానీ తెలిసింది నిజంగా. కానీ అదంతా ఎలా మోసింది గుండె అసలుకి ఆమ్ని గారు? అప్పుడు అదే ఆ అంబిషన్తో వచ్చాను కదా, అది ఎలాగైనా ఆ అంబిషన్ నేను నెరవేర్చుకోవాలి, నా అంబిషన్ నేను అదే సక్సెస్ చేసుకోవాలి. ఆ ఉన్న ఫైర్. ఇంకేంటంటే నాన్నగారు వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మ కూడా ధైర్యం ఇచ్చింది, పోనీ ఒకసారి ట్రై చేద్దాము అని. తన ఇష్టపడుతుంది కదా, చూద్దాం 1 year, లేకపోతే మళ్ళీ వచ్చేద్దాం, బ్యాక్ టు ఉంది కదా మనకి ఇల్లు ఉంది, ఏదో మంచిగా చదువుకుంటూ లేదా పెళ్లి చేస్తుంది ఏదో అవుతుంది అని అమ్మ ధైర్యం చెప్పిన తర్వాత నాన్నగారు పంపించారు. కానీ చుట్టుపక్కల ఈ రిలేషన్స్, ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ఇదే హీరోయిన్ ఎలా అవుతుంది, ఇంకా కొంతమందికి సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఏమో అక్కడికి వెళ్తే ఆ మగాళ్ళతో ముట్టుకోవాలి, ఇలా చెల్లి ఇది అసలే వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే రూమ్లో తూరుకుంటుంది, ఏం మగాళ్ళు వచ్చినా మాట్లాడదు, ఇది ఎక్కడ వెళ్ళి చేస్తే ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళి చేస్తే ఇలా అంతా మాట్లాడడం విని ఇంకా నాకు ఏంది ఎలాగైనా అవ్వాలి, ఫైర్ అనుకుంది, నేను హీరోయిన్ అవ్వాలి. వెళ్తారులే 1 year 6 months మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడే రావాలి, ఇదే ఈ బెంగళూరుకే రావాలి, మళ్ళీ ఇదే పాత ఇదే చెయ్యాలి అని ఇట్లా ఏవో మాట్లాడేవారు. ఇంకా కొంతమంది ఏంటంటే నా పేరు మంజు, నువ్వు ఈ సినిమా అంటున్నావు కదా, కొండ దూరం నుంచి చూస్తే చాలా నున్నగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి తెలుసా నీకు అన్నీ అనేవారు. ఇలా అంతా భయపెట్టారు నాకు. అయినా నేను ధైర్యంగా వచ్చాను, వచ్చిన తర్వాత నిజంగానే అలాగే ఉంది. ఎలా ఉంది మీ సెకండ్ ఫ్రెండ్ చెప్పినట్ట? చాలా కష్టాలు, చెప్పలేనంత స్ట్రగుల్స్ అన్నీ వచ్చింది. ఒక స్టేజ్లో ఇంకా వెళ్ళిపోదాము అని నేను డిసైడ్ అయిపోయాను. అంత దారుణంగా ఉందా ఇండస్ట్రీ? చాలా దారుణంగా. ఇంకా నేను ఫేస్ చేయలేక నాకు సెట్ అవ్వలేదు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం, అట్లా నేను మా ఇంట్లో పెరిగిన ఇది అవన్నీ నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంత డ్రెస్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తే నాకు ఎందుకు నాకు అనిపించలేదు. అప్పటికి అది కూడా ఓకే, సినిమాలో వేయమంటే వేస్తాను, కానీ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత కూడా ఇంత వేసుకొని ఇది చూపించేది ఇవన్నీ నాకు ఎక్కడో డిస్టర్బ్ అయ్యాను. అబ్బో ఇది మనకు సెట్, మా నాన్నగారు ఎందుకే చెప్పారేమో, నాతో చెప్పలేక ఇలా ఉన్నారేమో అని చెప్పి నేను ఇంకా లేదు మా వెళ్ళిపోదాం, మనకు సెట్ అవ్వదు ఎందుకు, పైగా ఆడిషన్కి వస్తున్నాం కానీ ఏ ఒక మంచి ఆపర్చునిటీ కూడా దొరకట్లేదు, ఎందుకు టైం వేస్ట్, వెళ్ళి చదువుకుంటాను, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 16 yearsకి వచ్చాను. 16 మైనర్ ఇంకా మీరు? అంతే. ఫస్ట్ ఇయర్ 10th ఫినిష్ చేశాను, ఫస్ట్ ఇయర్ ఇంటర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసా పిచ్చితో, చదువుకోవాల్సింది. కానీ హీరోయిన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండస్ట్రీలో, ప్రొడ్యూసర్స్ కి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి. మస్ట్ అని ఏం లేదు, ఫోర్స్ అయితే ఎవరు లేదండి, అదైతే ఉంది, ఫోర్స్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కథలు వినడానికి గెస్ట్ హౌస్లకు రమ్మని చెప్పలేదు ఎవరు? చాలా జరిగింది, వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీని తీసుకొని వస్తారంటే మమ్మీ వద్దమ్మా నువ్వు మాత్రం వస్తే చాలు అనేవారు.
ఇప్పుడు వెళ్తాము, ఓకే అయింది, రేపు నువ్వే హీరోయిన్ అని, నెక్స్ట్ డే ఒక మేనేజర్తో కార్ పంపించి నువ్వు మాత్రం రావాలి, గెస్ట్ హౌస్లో సార్ పిలుస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు, ఏదో సంథింగ్ అక్కడ ఎవరు హైప్ ఉన్నారో వాళ్ళు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు, లేకపోతే హీరో, ఇలా అంటే మా అమ్మ పంపించేది లేదు, నేను వస్తే తీసుకెళ్ళాను లేకపోతే వద్దు అనేసి. అలా చాలా జరిగింది. ఎన్ని దగ్గర ఒక 60-70 ఆడిషన్స్ నాకు ఫెయిల్ అయింది. ఇది ఈ ఒక్క కారణం వల్ల. కమిట్మెంట్ ఇవ్వలేదని. ఏం చేస్తారండి వెళ్ళిన తర్వాత? ఇన్ కేసు ఒక్కళ్ళే సింగిల్గా వెళ్తారు, తెలీదండి, తెలియదు కూడా ఫేస్ చేయలేదా? నేను వెళ్ళలేదు ఇంతవరకు అలాగా. అసలు మోర్ దెన్ 6 పక్కన పెడితే పైగా నాకు అసలే భయం. ఏంటి వాళ్ళ ఫ్యాంటసీలు ఎలా ఉంటాయి ఏమో తెలీదు, నాకు అసలే భయం. నేను మాట్లాడమే చాలా తక్కువ. ఇంక నిన్న ఒంటరిగా నేను వెళ్ళి అక్కడ నాకు ఆ ఒక భయంతో అసలు వెళ్ళేదని కాదు, మా అమ్మనే వచ్చేది తోడు. అంటే అందరూ నేను చెప్పట్లే, ఒక 70% అలాగే ఉంది. 70%? అవును, 70%. ఓ, ఇంకా చెప్పాలంటే తమిళ్లో ఎక్కువ. అవునా? నేను చూసింది ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది కదా అప్పుడు. అవును, ఇండస్ట్రీ మొత్తం ఎక్కువ తమిళ్లే కదా అక్కడ. తమిళ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, తమిళనాడులో చెన్నై అన్నప్పుడు అన్ని తమిళ ఆడిషన్స్ ఎక్కువ వచ్చేది, తెలుగు తక్కువ. బట్ తెలుగులో నాకు ఇంతవరకు అలా రాలే. నేను ఒక తెలుగుకి ఒక అమ్మ అంటే ఒక 5-6 అంతే ఆడిషన్స్, అందులో నాకు ఇది సక్సెస్ అయింది. సో ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరో నాకు తెలుగు ఆడిషన్స్ కి మీ మమ్మీ లేకుండా మీరు ఒక్కలే రండి కార్ ఆడిషన్ కి ఎవరు అనేవారు కాదు. ఓకే, ఆడిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనేవారు, నెక్స్ట్ ఓకే అయింది ఈ అమ్మాయి, ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నప్పుడు అనేవారు. ఓకే, అదే తెలుగులో నాకు అలాంటిది ఫేస్ చేయలేదు ఇంతవరకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలీదు, బట్ నేను ఫేస్ చేయలేదు. ఎక్కువ ఆడిషన్కి వెళ్ళలేదు నేను. ఒక 2-3 అదే ఒక మాక్సిమం 5 అనుకుంటాను, ఇది 6-5 నాకు జంబలకడి పంబ అంతే. ఎక్కువ ఆడిషన్స్ వెళ్ళింది నేను తమిళ్ ఇండస్ట్రీలో, తమిళ్ మూవీస్కి వెళ్ళాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీలాంటి పెద్ద పెద్ద హీరోయిన్సే ఇంత ఫేస్ చేశారు అంటే, అప్పుడులోనే 70% ఉందంటే ఇప్పుడు 100% ఉండే ఉంటుంది. అమ్మో ఇప్పుడేమో తెలియదు ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందో భయం వేస్తుంది అసలు. కాదు కానీ ఒక్కటి, ఎప్పుడైనా అప్పుడైనా ఎవరి ఫోర్స్ అయితే లేదు. మనం ఆఫర్ కోసం మేము చేయమంటే వాళ్ళు ఏం చేయపోయేది. ఇంకా అమ్మాయి ఇప్పుడు ఈవి గారికి ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి కావాలంటే వేసుకున్నారు, అది సెకండరీ. అది ఇష్టపడి పోయే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అట్లా అందరూ కూడా ఆఫర్ చేయరు కదా. ఇప్పుడు ఈవి గారు అలాంటి మనిషి కాదు, నా అదృష్టం దొరికింది. అలాగే తమిళ్లో కూడా గంగేమరన్ గారు నా ఫస్ట్ మూవీ, సో చాలా మంచి డైరెక్టర్. అలా దొరికితే అదృష్టం. అలా అందరినీ మనం చెప్పకూడదు, కొంతమంది ఉంటారు. వాళ్ళ అబ్బాయి కదా వెంకట ప్రభు. వెంకట ప్రభు అవునవును, ఆయన డైరెక్షన్ లోనే ఫస్ట్ మూవీ చేశా. ఓకే, ఇళయరాజా గారు మ్యూజిక్, అది చాలా మంచి మూవీ అది కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.